2 years కంప్లీట్ అయిన తర్వాత అంటే సహజ సిద్ధంగా పాలను మాన్పియాలంటే అంటే ఏం పద్ధతులు పాటించాలి? ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ ఇన్ పీడియాట్రిక్స్. ఏంటంటే తల్లి పాలు లాచింగ్ ఆన్ అంటాం. పుట్టిన బేబీ బ్రెస్ట్ మీద లాచ్ ఆన్ అయ్యి చక్కగా సక్ చేసి తల్లి పాల మీదే తను మెయింటైన్ చేసుకోవటం ఎంత కష్టమో, దీనికి రెండింతల కష్టం మాన్పించటం. ఓకే. ఎందుకంటే ఫుడ్ ఇంట్రొడక్షన్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి, 6 months కంప్లీషన్. అండ్ ఫుడ్ మీద వెరైటీ ఆఫ్ ఫుడ్కి ఎక్స్పోజ్ అవటం, ఫుడ్తో మంచి రిలేషన్ ఫామ్ చేసుకోవటం, ఫుడ్ మీదనే డే అంతా స్పెండ్ చేయటం, అండ్ నైట్ టైం మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ అవసరం పడటం, ఇవన్నీ కనుక 10 monthsకి జరిగితే అప్పుడు పాలు మాన్పించడం అంత కష్టం అవ్వకపోవచ్చు. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే డే టైం కూడా తాగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు తల్లి పాల మీదే ఉంటారు, తల్లికి పాలు బాగానే వస్తూ ఉంటాయి అండ్ ఈ చైల్డ్ కూడా తాగుతూ ఉంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ షిఫ్టింగ్ తెలీదు. అవి ఆహార లేమి మూలాన వచ్చే లోపాలు వస్తాయి అండ్ ఈ బ్రెస్ట్ అడిక్షన్ అంటాము, దానికి కూడా గురవుతారు. బ్రెస్ట్ను వదలలేరు. ఫిజికల్గా సెపరేట్ చేయటం ఒకటి, పక్క రూమ్లో పడుకోబెట్టడం, ఇంకొకళ్ళు టేక్ కేర్ చేయటం, మెల్లగా గ్లాస్లోకి పాలు తాగటం షిఫ్ట్ చేయటం, ఫస్ట్ సిపి కప్పు తర్వాత గ్లాస్లోకి పంపించటం, ఇట్లా అన్నమాట ఎంగేజ్ చేయటం. అండ్ తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలోనే కాకుండా అదొక్కటే వాళ్ళిద్దరు కాంటాక్ట్ పాయింట్ అవ్వకుండా ఆడుకోవటం, ఇట్లాంటి వాటితో కూడా ఆ ఇమోషనల్ బాండ్ తెగిపోతుందేమో అనే భయం ఉంటుంది చైల్డ్కి. ఆ భయాన్ని వేరే విధంగా సాటిస్ఫై చేస్తే బ్రెస్ట్ను వదిలేస్తారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.